మీకు ఇక్కడ ఇద్దరు మాత్రమే కనిపిస్తుండొచ్చు, కానీ ఈ కథ ఓ ముగ్గురు టాపర్స్ మధ్య జరుగుతుంది. ఇడ్లీ ముక్క కోసం కాకులు కోర్టులో కంప్లైంట్ చేసుకున్నట్టు వీళ్ళ క్లాస్లో నంబర్ 1 ర్యాంక్ కోసం వీళ్ళు ఏం చేశారో చూద్దాం. దీనబ్బా అనవసరంగా కీ మర్చిపోయాను. ఇప్పుడు ఎవడో ఒక రూమ్లో చచ్చిపోతాను. అబ్బా దేవుడా 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 దేవుడా. అరే బా ఏం లేదు బాబు, బయటికి పొగలు వచ్చేస్తున్నాయి. నువ్వే ఉన్నావు అనుకున్నాను. నువ్వే ఉన్నావు. నాకు ఎస్ కరెక్టే. ఎక్కువ చేయకే. రామ్, క్లాస్కి ఎవరైనా వచ్చారా? క్లాస్కా నువ్వు తప్ప అందరూ వచ్చారా? అవునరా, తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయా? ఏం కళ వచ్చిందిరా? నీకు ఈరోజు వచ్చింది, నాకు రోజు అయ్యేగల. మరి నేను అనేది నాకు కళ వచ్చిన చదువు గురించిరా. ఓహో, నేనేదో అనుకున్నానులే. ఇంతకీ ఏ కళ వచ్చింది? వాడున్నాడే గౌతమ్, ఫస్ట్ వచ్చినట్టు కళ వచ్చిందిరా. కళ గురించి కాదు కానీ బా, అందరూ ఆ గౌతమ్ కూడా వచ్చేద్దనుకుంటున్నారు. ఆడు కాకపోతే ఆ పిల్లని చూడు, శ్రావ్య, తెలుసు కదా, అది వచ్చేద్దాం అనుకుంటున్నారా. ఏంటి వీడిది మాడిపోయింది, ఇప్పుడు రూటు మార్చిపోతే మనకు మాడిపోయేలా ఉంది. అది కాదు బా, నాకు నువ్వే రానుంది. కాదు నువ్వే ఇంకా టాపు. కాకపోతే బయట బా టాక్ అలా ఉంది, మనం ఏం చేయగలం? ఎంత ఎక్కువ చదివేస్తున్నారా వాళ్ళు? మామూలుగా కాదంట. ఆ పిల్ల ఉందే, 6 బుక్స్ హాఫ్ డేలో చదివేస్తుందంట. మరి మీ వాడున్నాడే, మీ ఎనిమి, వాడు చదివే చదువుడికి
బుక్స్ నుంచి అక్షరాలు భయపడి బయటకు వచ్చేస్తున్నాయి. ఆ విధంగా ఉన్నాడు. గెలిచేవాడు ఎప్పుడు చెప్పిరాడు. సో నేను ఇప్పుడేం చెప్పను. ఎంతైనా నోటి తేడరా బాబు. వాడు చదివే విధానం కూడా అలాగే ఉంటుందిరా. ఎరా మళ్ళీ అదే సీనా? అయినా పవర్ పోయినప్పుడు సలాడ్ వేసుకొని చదివాను. ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నాను రా బాబు. ఇప్పుడు ఫైర్ లేకుండా ఫైరింగే చేస్తున్నారు. పవర్ లేకుండా రీడింగ్ చేయలేమా? అర్థం కాల. ఇప్పుడు గన్ తెలుసు కదా, దాంట్లో ఫైర్ ఉంటుందా? ఉండదు, కానీ ఫైరింగ్ చేస్తున్నారు. ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ యాజ్ ఎ గన్. ఏం డైలాగ్ రా బాబు. దెబ్బకు బ్రెయిన్లో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే ఏంటో. తిన్నావా మరి? కర్రీ బాలే, సాంబార్తో తిన్నా. ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందిరా? ఇండెక్స్ పేపర్కి దూరంగా, ఎండింగ్ పేపర్కి దగ్గరగా ఉంది. ఇందాక చెప్పిన డైలాగ్ పెట్టి చూస్తుంటే నీ ఎనిమిది ఛాన్స్ రేట్ లేవు. నువ్వు చెప్పేది ఆర్షస్ రాగాల గురించేనా? అవును. వాళ్ళ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? టాక్ అలా ఉంది. అలా అంటే ఈసారి కూడా వాడే రావచ్చు అంటున్నారు. వాడు స్టామినా కూడా అలాగే ఉంది. ఆ పిల్ల బుక్స్లో పెయిన్ అవర్స్ తప్ప మిగతా మొత్తం చదువుతుందంట. వాడేమో 100 మార్క్స్ ఎగ్జామ్ అయితే 200 మార్క్స్ అటెండ్ చేసేలా ఉన్నాడంట. వాళ్ళు ఇంకెట్టి పోటీ ఇస్తారంటున్నారు. వాడు ఈసీ ఎవడేం చేసినా గొడుగొట్టు పెట్టి పిడుగు నాపలేరు. సార్, ఐఎమ్ ది ఓన్లీ వన్. ఆ పొజిషన్ నాదే. చేతిలో ఎన్ని బుక్స్ ఏంట్రా బాబు, ఎంత చదివేస్తాడు. Again. I burn the ganja in a you in then. Me burn it already, and me burn it again. And Babylon a vex, but me and them are no friend. చదివిటేంట్రా ఎంత లేట్గా వస్తుంది? రన్నింగ్ నోట్స్ మర్చిపోయి వెనక్కి వెళ్ళి ఉంటుందిరా. ఎవర్రా? శ్రావ్యానా? ఎన్ని బుక్స్ తెచ్చిందో ఈరోజు అవగొట్టడానికి. శాస్త్రి బా ఆకలిస్తుందిరా, మెస్సుకి వెళ్దాం పదరా. రే బండనాయాల 10:30 అయింది. ఇందాకే కదరా 10 గారెలు తిన్నావు. మామూలుగా కాదంట. ఆ పిల్ల ఉందే, 60 బుక్స్ హాఫ్ డేలో చదివేస్తుందంట. మరి మీ వాడున్నాడే, మీ ఎనిమి, వాడు చదువుడికి బుక్స్ నుంచి అక్షరాలు భయపడి బయటకు వచ్చేస్తాయి.
10th లో ఇన్ని బుక్స్ ఏంట్రా బాబు, ఎంత చదివేస్తాడో. ఏంట్రా బుక్స్ వదిలేసి గోన్ చూస్తున్నా? భయం వేస్తుందిరా రామ్. ఏంటి నేను ఇంకా లైట్ ఆపలేదు అప్పుడు భయం వేస్తుందా? ఏంటి జోకా? అయినా లైట్ ఆపితే వచ్చే భయం వేరు, లైఫ్ గురించి వచ్చే భయం వేరురా. మరి నీ భయం దేని గురించో? ఫస్ట్ టైం ఫస్ట్ రాదేమోనని భయం వేస్తుందిరా. ఏమైందిరా బావా, నువ్వు అలా చెప్తావేంటి? అవునరా, నువ్వు చెప్పినట్లు అందరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ మీదే ఉన్నాయి, వాళ్ళు అలా చదువుతున్నారు కూడా. ఏదైనా నీ చేతిలో ఉందిరా, నువ్వే ఏదో చేయాలి. చేస్తా. పొజిషన్ కోసం కొంతమంది దండయాత్రలే చేశారు, నేనేదో ఒకటి చేయలేనా? చేస్తా, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఎస్, హెచ్ అంటే ఎస్ శ్రావ్య, గౌతమ్. లవ్ పేరుతో శ్రావ్యాన్ని ట్రాప్ చేయాలి అలానైనా. తర్వాత ఈ గౌతమ్ గారిని ఏదో ఒకటి చేయాలి, అప్పుడు నేనే టాపర్. ఎస్, ఇక నేనే కాదు, నేనే టాపర్. ప్రతి నిమిషం అడుగేసే ముందాలోచిస్తూ, ప్రతి నిమిషం ఆలోచనలకు కళ్ళెం వేస్తూ, ప్రతి నిమిషం అడుగేసే ముందాలోచిస్తూ. ఎస్, ప్రతి నిమిషం ఇప్పుడు వాడు ఆలోచనలకు కాదు, వేస్తూ. నేనే టాపర్. చదువుకునేవాడిని తీసుకొచ్చావు, ఐటమ్స్ ఏమన్నా బాగున్నాయంటే అది లేదు. పదం. అరే బాబా, పెళ్ళి ఏం చేయొద్దులే కానీ క్రికెట్ ఆడుకుందాం పదరా. హర్ష కూడా ఆడుతున్నాడు కదరా. సర్లే పద, ఎలా ఇక్కడ దాకా వచ్చాం కదా. రే మామా, ఏంట్రా? ఇందాక నుంచి గమనిస్తున్నాను, నువ్వు ఇక్కడ ఇది తింటుంటే నిన్నెవరో అక్కడ అమ్మాయి తినేసేలా చూస్తుంది. వదిలేరా, అయినా నన్నెవరు చూస్తారు? అదేంట్రా అలా అంటావు? టాపర్వి, అందులోనూ అందగాడివి, నిన్ను కాక ఇంకెవరిని చూస్తారా? బాబు, అమ్మాయిలు ఎప్పుడైనా టాపర్స్ని చూడర్రా. అయినా నేనేదో అందరూ మూవీస్ చూస్తూ టైం వేస్ట్ చేస్తుంటే నేను చదివి టాపర్ అయ్యానంతే. అదంతా ఎందుకురా, నేను తినే సమోసా మీద తట్టు, కావాలంటే నువ్వే చూడు. రే మెల్లగా, అంత ఫాస్ట్గా కాదు, స్లోగా చూడు, సరేనా? సరే. చూసించాలే గాని పద వెళ్దాం. చూడను అంటేనే కళ్ళతో కలర్ మిల్లు తీసేస్తున్నాం. ఏ అంత నచ్చేసిందా?
ఎవరై ఉంటారు? శ్రావ్య కాల్ చేస్తుందేంటి? హలో 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 శ్రావ్య, నేను హర్షాని. ఏం లేదు, చిన్న డౌట్ వచ్చింది, అందుకే కాల్ చేశా. అబ్బో, నీకన్నా క్లవర్ని కాదులే. అయినా నువ్వెక్కడా నేనెక్కడా? నేనా? చదవడమా? అసలు నేను ఈ మధ్య బుక్కే పట్టుకోవడంలే. సరే గాని వేరే కాల్ వస్తుందా? ఓకే ఓకే, బాయ్. హలో శ్రావ్య, నేను గౌతమ్. ఈ రోజు అన్ని క్లాసులన్నీ బోర్రా బావా. ఊరుకో బావా, క్లాసులు జరిగినప్పుడు మనకు బోరు కొట్టడం కామనేగా. ఎరా బుజ్జులు, ఏం తినడలేంటి నువ్వు? ఈరోజు సైలెంట్ గా ఉన్నావేంటి? ఈ రోజు నన్ను వాళ్ళు తిట్టారా. ఎవర్రా? అదేరా, రూమ్ లో గౌతమ్ గాడు ఉంటాడు, వాడి పక్కన చందు గాడు ఉంటాడు చూడు, వాళ్ళు నన్ను తిట్టారా. చిప్స్ తింటున్నానా, చిప్స్ తింటున్నా ఉత్త పుణ్యానికి నన్ను తిట్టారా. అవునా? నువ్వేం తింటే వాళ్ళకెందుకు, ఎంత తింటే వాళ్ళకెందుకు? మనం ఇప్పుడు స్నాక్స్ తిందాం పదా, సాయంత్రం వాళ్ళ బుర్ర తిందాం. తిందాంరా, వాళ్ళ బుర్రలు తిందాంరా, పదండ్రా. ఈరోజైనా ఎంతో కొంత చదవాలి, అదీ కాక ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. ఇప్పటి వరకు సరిగ్గా ఏం చదవలేదు. రోజు రోజుకి విజిటర్స్ ఎక్కువైపోయి చదవకుండా డిస్టర్బ్ చేస్తున్నాను. దేవుడా, ఏ రోజైనా ఎవరు రాకుండా ఉండేలా చూడు ప్లీజ్ దేవుడా. రే, ఫస్ట్ విజిట్ వచ్చాడ్రా. రే, శాస్త్రి గడు ఏమైనా వచ్చాడా? దేనికిరా? వాడు నేను క్రికెట్ ఆడాంరా. వాడు మధ్యలో బౌలింగ్ వేయకుండా నేను నాట్అవుట్ అయిన అవుట్ అని చెప్పి వెళ్ళిపోయాడు రా. ఇప్పుడు నాకు బౌలింగ్ ఎవడు వస్తాడు రా? ఇవన్నీ నాకేదని చెప్తున్నావురా? నువ్వే గారు అడిగావు. రే, రాలేదు పో. ఏ ఊర్రా నీది? రాత్రి క్రికెట్ ఏంట్రా? This is what we waited for, the showdown, the fastest men in the world. Usain Bolt will take the gold, will take the title. The world 100 meter final. మళ్ళీ ఎవడు వచ్చాడ్రా? రే, తేజగాడు వచ్చాడా? ఏం నీకు బ్యాటింగ్ అవ్వలేదా? అవునరా, వచ్చాడా?
చెప్పు. వాడేంట్రా అవుట్ అయితే అవుట్ ఎవడు? వాడు చెత్త బ్యాటింగ్. రే ఏంట్రా ఇది? వాడు వెళ్ళాడు. వెళ్ళరా బాబు, నీకు దండం పెడతా పో. మీరేదో డిప్రెషన్లో ఉన్నట్టున్నారు, నేను తర్వాత వస్తా. దరిద్రుడా, ఎక్కడికి వచ్చి అడుగుతున్నావురా? శాస్త్రి గారు కానీ తేజ గారు వచ్చారా? నీకేమైనా ఏం జరిగింది నాయన? అరే మ్యాచ్ కంపేరింగ్ చేయమన్నారా, చేశాను. నేను అవుట్ అవుట్, కానీ వాళ్ళ కాళ్ళే మధ్యలో డెసిషన్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం ఏంట్రా? అయినా నా ప్రొఫెషన్లో వాళ్ళ డెసిషన్ ఏంట్రా? అయినా కానీ గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు తెలుసు నీకు? ఏం చెప్పాను ఆయన? రాత్రిపూట క్రికెట్లు గట్రా ఆడుతున్నాడు. అవునా? నేను లాస్ట్ వీక్ ఫండే బుక్ చదివి మర్చిపోయారా? దరిద్రుడా, దెబ్బకి భగవద్గీతను కూడా ఫండే బుక్ చేసావు కదరా. సర్లే, శ్రీకృష్ణుడితో ఆడే ఆడుతున్నప్పుడు ఇంకేం చేస్తాం, రేపు ఇప్పుడు చూసుకుందాంలే. దెబ్బకి దేవుని కూడా సెలబ్రిటీ చేశాడు కదరా. వాడేమో దేవుడి మీద వేసి వెళ్ళాడురా. ఈసారి ఖచ్చితంగా వచ్చేది దేవుడేరా. అరే బాగా ఆకలిగా ఉందిరా, తినడానికి ఏమైనా ఇవ్వండిరా. వీడు దేవుడు కదరా బాబు, భీముడే. తింటానిక ఏడు బాబు మరి? ఇయ్యా చిప్స్ రా, ఇందాక అన్నం తిన్నాను రా, ఇంకా ఆకలిస్తుందిరా, బాగా ఆకలిస్తుంది, ఏమైనా ఇవ్వండిరా. ఏడు తిన్న వెంటనే ఆకలిస్తుందా? బాగా ఆకలిగా ఉందిరా. నీ అయ్యా ఏం మనిషిరా నువ్వు? ఎంత తింటావురా రోజుకి? ప్రపంచంలో ఫుడ్ అంతా తినేలా ఉన్నావు. నువ్వు మనిషివి కాదని చెప్పడానికి ఇది ఒక్కటి చాలురా. సర్లే కానీ ఇదిగో నీకు పెట్టేది మా దగ్గర ఏమీ లేదు, కానీ నువ్వు వెళ్ళిపోతే పోండ్రా, అందరూ ఇంత అంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు. నాకు ఆకలిగా ఉంది, మీరు కూడా ఇవ్వట్లేదు, పోండి. రే చందు, ఈసారి అలా కాదు కానరా, జస్ట్ గడేకో తలుపుల దగ్గరకేసి ఉంచు. మధ్యాహ్నం బుక్ అడిగితే ఇవ్వలేదు, కానీ ఇప్పుడు లోపల గడియ పెట్టుకొని చదివేస్తారా? చదువుతారా? ఒక్క తోపుతో వెళ్తే ఎలా చదువుతారో చూస్తాను. అది బయట నీళ్ళు, కాలు, స్లిప్పు. మా తెలుసులేరా. జఫాగా పడ్డానికి వచ్చినట్టున్నావు కదరా. వాడు ఫస్ట్ వచ్చినాడు తలుచుకుంటే ఎంత భయం వేస్తుంది. ఒకవేళ నిజంగా వస్తే నో 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 రాకూడదు, ఏదో ఒకటి చేయాలి. అప్పుడైనా కాస్త రిలీఫ్ చదువుకోవచ్చు. రే చందు, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పరా. అది ఏం లేదురా, ఆ హర్షగడ్ రూమ్కి వెళ్ళి బుక్ తీసుకురావాలి వాడికి తెలియకుండా. యు మీన్ స్టీలింగ్? ప్రాబ్లం అవదో, ఏమనైతే నేను చూసుకుంటా. ఇప్పుడైతే వాడు రూమ్లో కూడా లేడు. ఓకే, తెస్తాను.
అమ్మయ్యా దొరికింది. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. ఎందుకు పంపాడ్రా? నీ బుక్ కొట్టేమన్నాడ్రా? ఎలా కొట్టేస్తావురా? నువ్వు నా పార్ట్నర్ అయితే. నువ్వు వాడి దగ్గర నా కోసం పనిచేస్తున్నావని తెలియక 3 minutes వేస్ట్ చేశాడ్రా. అవును, నీ ఫ్రెండ్, అదే నీ రూమ్మేట్, వాడెక్కడా? ఎవడు? ఆ రామ్గాడా? దేనికి? ఆ గౌతమ్ కూడా నీలాగా ఆలోచించాడు పార్ట్నర్. ఏం మాట్లాడుతున్నావురా? అవును, నువ్వు నన్ను వాడి దగ్గర పెట్టినట్టే వాడు నీ దగ్గర రామని సెట్ చేశాడు. ఎస్, టైం మేనేజ్ చేయడం తెలుసు నీకే టైమింగ్ లేకుండా చేశాడు రా. మెస్లో గంటలు గంటలు సొల్లేయడం, క్యాంటీన్కి వెళ్దామని చెప్పి చదువుకోకుండా చేయడం, క్రీడలో గంటల కొద్దీ ఉండేలా చేయడం, అమ్మాయిల కోసం బ్యాంక్ దగ్గర తీశాడు, చదువుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ దెబ్బతీసేలా క్రికెట్ స్కోర్ చెప్పడం, సండే చదువుకునేప్పుడు ఫండే బుక్స్ ఇవ్వడం. టైం వేస్ట్ అంటే ఎలా ఉంటుందో వానికి లైవ్లో చూపించాడురా. అది నీకు అర్థం కాకుండా. ఒక్క ముక్కలో చెప్పాలంటే నీ మ్యాక్సిమం టైం వాడు తినేహాడ్రా. ఇవన్నీ నీకోసం పనిచేస్తున్నప్పుడు నీ పక్కోడు ఏం పని చేస్తున్నాడో తెలుసుకోవడం నా డ్యూటీ. అవును, వాడిని ఫాలో అయ్యాను. ఒకటి కాదు, 2 కాదు, 3 వారాలు ఫాలో అయ్యాను. గెస్ కరెక్ట్ అయితే వాడికి మన మీద తెలిసిపోయి ఉంటుంది. అంతెందుకు, నేను ఎగ్జిట్ అండి 2 నిమిషాలకి వాడు రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. నా గురించి తెలుసు కూడా చాలా పెద్ద తప్పు చేశాడ్రా. అవునరా, చాలా పెద్ద తప్పు చేశాడు. సింహానికి సిగరెట్ తాగే అలవాటు ఉందని తెలిసి ఛాన్స్ వచ్చినప్పుడు లైటర్ అందించడానికి ప్రయత్నిస్తే లైఫే లేకుండా చేస్తుందిరా. అది తెలిసి కూడా చేశాడ్రా. భూమి లోపలికి వచ్చి పులికి బర్త్డే చాక్లెట్ ఇవ్వాలనుకున్నాడు రా. పాప నెక్స్ట్ బర్త్డే గురించి ఆలోచించలేదు అనుకుంటా. నా నుండి తప్పించుకొని సముద్రంలోనే దాక్కున్న సముద్రాన్నే మింగే రకం రా నేను. నేను వాడినే మింగే రకం రా. చూద్దాం ఎవడొస్తాడో ఈసారి ఫస్ట్. చూద్దాం చూద్దాం చూద్దాం. జై శ్రీ ఆంజనేయ. వీడేంటి ఈ అవతారంలో వస్తున్నాడు? హాయ్ రా, అవుటింగ్లో వస్తున్నావా? అవును, చిన్న పని మీద బయటికి వెళ్ళాను, వచ్చేసరికి టైం అయింది. అరే 1 hour ముందు మనకు రిజల్ట్స్ వచ్చినాయిరా. అవునా? మన కోఆర్డినేటర్ సార్ ఎక్సెల్ సీటు మన సిఆర్కి ఇచ్చాడు. ఆల్రెడీ మన వాళ్ళు ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారు దానికి. అయితే త్వరగా వెళ్ళి చూసుకోవాలి. రే, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో తెలుసా? ఇంకెవడికి వచ్చింది? మనకే కదా. రే 1 minute రా, అది చూసుకొని ఇస్తాను. రే రిజల్ట్స్ వచ్చాయంట.
8.5 4th ర్యాంకా? షిట్. 8.35 5th ప్లస్. ఫ్రావియాకి 3rd. చందుగాడికి 2nd. రామ్ గాడు 1st. యాదవాలు వీడేమో వాడికి తెలియకుండా దాన్ని ట్రాప్ చేస్తే వాడేమో అదే పని వీడికి తెలియకుండా చేశాడు. అసలు వీళ్ళిద్దరు శ్రావ్యం ట్రాప్ చేస్తున్నారు, కానీ అదే వీళ్ళిద్దరిని మించి తోడొస్తుందని ఆలోచించుండరా. మనం ఆడుకుని ర్యాంకర్స్ అవ్వాలనుకున్నారా, కానీ ఈపీలు అయ్యారు. అసలు పార్ట్నర్స్ మన వాళ్ళు తెలియదు కదరా. మనం చేస్తుంది చాలా పెద్ద తప్పేమరా. నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. కానీ యుద్ధంలో సోల్జర్స్ ప్రాణాలు కోల్పోయినా కింగ్స్ని గెలిపిస్తారు. కరెక్టే, కానీ మనం చేస్తున్న ధర్మయుద్ధం కాదు. అయినా వాళ్ళు మన కింగ్స్ ఏంట్రా? సైన్యాన్ని ధైర్యంగా నడిపేవాడు కింగ్, దాక్కుని నడిపేవాడు కాదు. సో వాళ్ళిద్దరు మనం లీడ్ చేసుకుని ర్యాంకర్స్ అవ్వాలనుకున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళని యూజ్ చేసుకోకూడదంటావు? ఈ మూమెంట్లో నాకు ఎలా ఉందో తెలుసురా. ట్రైన్లో వెళ్తూ ప్లేన్ వాచ్ చేసే పొజిషన్ నుంచి ప్లేన్లో వెళ్తూ ట్రైన్ క్యాచ్ చేసే పొజిషన్కి వచ్చినట్టు ఉందిరా. తొక్కలా ఉంది. నాకు ఎలా ఉంది తెలుసా? ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ దొబ్బేసి ఆస్ట్రేలియా నుండి లండన్ వరకు లాంగ్ జంప్ చేసినట్టు ఉంది.